ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ 4 రౌండ్ల స్టాటిస్టిక్స్ని? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోరావరిగా జరిగిన ఉప ఎన్నికలు చూసుకుంటే ఒకటి హుజురాబాద్, మునుగోడు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగా చెప్పవచ్చును. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉప ఎన్నిక నిర్వహించారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న అధినేతలు అందరూ కూడా రంగంలోకి దిగి జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇందులో గెలుపు ఓటములను తమ ఓటమిగా, తమ గెలుపుగానే భావించాలి అన్నట్లుగా ప్రచారం చేశారు. సో అన్నీ కలుపుకుంటే గౌరవప్రదమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నదని చెప్పొచ్చును. నవీన్ యాదవ్ ఇప్పుడు 10,000కు పైగా ఓట్ల పైచిలుతో 4వ రౌండ్ ముగిసేసరికి మెజార్టీతో ఉన్నారు. 5వ రౌండ్లో కూడా లీడ్ కొనసాగుతున్నట్టు సమాచారం. మీరు చెప్పినట్టుగా మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యత లభించింది షేక్పేటకు సంబంధించిన డివిజన్లో. అదే గత ఎన్నికల్లో కనుక షేక్పేట తీసుకుంటే 1100 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి షేక్పేటలో బీఆర్ఎస్కు పోరావోరుగా పోరాడింది. కేవలం 47 స్వల్ప ఆధిక్యతనే మొదటి రౌండ్లో తీసుకోగలిగింది. అదేవిధంగా రెండో రౌండ్లో చూస్తే 2947 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అదేవిధంగా మూడో రౌండ్లో 3100 ఆధిక్యత వచ్చింది. అదేవిధంగా 4వ రౌండ్లో 3400కు పైగా ఆధిక్యత వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15,000కు పైచిలుగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం 10 రౌండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో 42 టేబుల్స్ వేసి 10 రౌండ్ల ద్వారానే ఫలితం వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. మనం మొదటి రౌండ్లో పోలిస్తే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డకు సంబంధించిన ఇంకొక పోలింగ్ బూత్కు సంబంధించి రెండో రౌండ్లో పూర్తయింది. మూడో రౌండ్లో షేక్పేట, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, వెంగళరావు నగర్కు సంబంధించిన కొన్ని పోలింగ్ బూతులకు సంబంధించిన లెక్కింపు పూర్తయింది. ఇక 4వ రౌండ్లో వెంగళరావు నగర్, రెహమత్ నగర్ పూర్తిగా ఈ 2 డివిజన్లు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ 2 డివిజన్లో 4వ రౌండ్ పూర్తవుతుంది. ఇక 5వ రౌండ్లో రెహమత్ నగర్, వెంగళరావు నగర్కు సంబంధించిన కొంత ఏరియా 2-3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ డివిజన్లో అయితే మెజార్టీ వస్తుందని భావించిందో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అధిక మెజార్టీగా లభిస్తున్న నేపథ్యంలో ఇక ఓటమి దిశగా బీఆర్ఎస్ అభ్యర్థి వెళ్ళే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రౌండ్కు మెజార్టీ పెంచుతూ పోతున్నారు కనుక ఆ మెజార్టీని తగ్గించే ఎక్కడ కూడా కనిపించడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉప ఎన్నికలకు సంబంధించి ఈ ఉప ఎన్నిక ప్రధానంగా అధికార పార్టీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా తమకు ఒక రెఫరెండం లాగా భావించి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని భావించింది. బీఆర్ఎస్కి సిట్టింగ్ అభ్యర్థి గోపీనాథ్ మృతి చెందడంతో ఎట్లయినా సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలుచుకోవాలని ఆయన భార్యని రంగంలోకి దింపి విస్తృత ప్రచారం చేసింది. ఇటు 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కూడా రోడ్ షోలు నిర్వహించారు. మంత్రులు కూడా ఇక్కడే రంగంలోకి దిగారు. అందరు మంత్రులు కూడా కాలుకి బల్పం కట్టుకొని తిరిగినట్లు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం కూడా తిరిగిన సందర్భం చూసాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్న హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీహిల్స్ చుట్టుముట్టారు. దాదాపు 15-20 రోజుల పాటు జూబ్లీహిల్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పాలి. తమకు ఓటు వేయాలని అనేక రకాలుగా సోషల్ మీడియాను ఉపయోగించారు. అదేవిధంగా ప్రలోభాలను వినియోగించారు. రకరకాల విన్యాసాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ జూబ్లీహిల్స్ పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతుంది. చివరి ఆశగా తమకు స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తామని బీఆర్ఎస్ ఇప్పటి వరకు ధీమా వ్యక్తం చేసింది. ఆ ధీమా ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించలేదు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు వచ్చిన రౌండ్లతో 10,000కు పైగా ఆధిక్యత లభించిందంటే ఇక ఆధిక్యతను అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. వేరే నియోజకవర్గానికి సంబంధించి వేరే సందర్భంలో ఓట్ల లెక్కింపు జరిగితే 20 రౌండ్ల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కేవలం 10 రౌండ్లలోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ 4 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక కేవలం 6 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీని ఢీకొనడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ఆయన రౌడీ షీటర్ అంటూ అనేక రకాల, ఆయన ఫాదర్ రౌడీ షీటర్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అనేక రకాలుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన హామీలు నెరవేర్చలేదని బాకీ కార్డుని బీఆర్ఎస్ విడుదల చేసి విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ఎంత ప్రచారం చేసినప్పటికీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ మీద విరుచుకపడింది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఎటువంటి అక్రమాలు చేసింది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు, ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇంకొకసారి మీట్ ద ప్రెస్ పెట్టి 3 సార్లు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక హాట్గా మారింది. దాదాపు 500 కోట్ల బెట్టింగ్ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద జరిగిందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా, భీమవరం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా భారీ బెట్టింగ్
హత్యలు జరిగాయి, 500 కోట్ల బెట్టింగ్లు జరిగిన నేపథ్యంలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి అత్యంత ఉత్కంఠ రేపింది. ఇక కాంగ్రెస్ పార్టీ విధానాలను చూసి ప్రజలు ఓట్లేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల ముందుకు వచ్చింది, స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డ తెలంగాణను బీఆర్ఎస్ చర్య వల్ల ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టివేయదో దాన్ని అధిగమించి ఏ విధంగా ప్రజలకు మంచి చేయడానికి నగరాభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నామన్న చెప్పండి రమేష్ ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ నెగిటివ్ అయింది అంటే సిట్టింగ్ స్థానం. అలాగే మనం మొన్న ఎలక్షన్లో చూసాము, హైదరాబాద్కి చెంది మిగతా రాష్ట్రం అంతా పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటే హైదరాబాద్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఒకలా ఉంది. ఇది సిట్టింగ్ స్థానం కూడా. మాగంటి గోపీనాథ్కి మంచి పట్టున్నటువంటి స్థానం జూబ్లీహిల్స్ అంటే. అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు, మొత్తం బలంగాన్ని అంతా కూడా ఇక్కడ మోహరించారు. అయినా కూడా బీఆర్ఎస్ ఈ స్థాయిలో వెనకంజలో ఉండడానికి ఎట్లా చూడాలి రీజన్? బీఆర్ఎస్ పార్టీకి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది జూబ్లీహిల్స్ పైన. కంటోన్మెంట్ అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన కంటోన్మెంట్లో ఇంత ఫోకస్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ, ఇంత శక్తియుక్తులు బీఆర్ఎస్ పార్టీ ఓడలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ పార్టీ శ్రేణులు కానీ, కేసీఆర్ కానీ దిశానిర్దేశం చేసిన సందర్భాలు చాలా తక్కువ. కంటోన్మెంట్ని సాదాసీదాగానే ఉప ఎన్నికను ఫేస్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఫోకస్ చేసిన సందర్భం కూడా లేదు. కానీ ఈ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. మొత్తం మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, షాదీ ముబారక్ ఇస్తారన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ పెంచి ఇస్తామన్నారు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఇస్తాం, ఇవన్నీ కూడా ఏవి ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండంగా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను కాపాడుకోవడం, బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా చూడడం, అదేవిధంగా బయట నుంచి ఎవరైతే కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నారో, బీజేపీ మీద అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను చూసింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనుక గెలిస్తే ఇక వచ్చే సమయంలో వచ్చే ఎన్నికలు ఫేస్ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది, తెలంగాణలో స్ట్రాంగ్గా ఉంటుంది అని భావించి ఈ ఎన్నికను ఫేస్ చేశారు. అందుకే తీవ్ర స్థాయిలో ఒక 100 ఓట్లకు ఒక పోలింగ్ బూత్లో ఒక 100 ఓట్లకు ఒక మాజీ ఎమ్మెల్యే చొప్పున, ఒక ఎమ్మెల్యే చొప్పున ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని కలవడం ద్వారా నెల రోజుల ముందు గోపీనాథ్ చనిపోయిన తర్వాత గోపీనాథ్ సంతాప సభల ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ ప్రారంభించింది. మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం సంతాప సభలు పెట్టి ఆ సంతాప సభల్ని ఎన్నికల ప్రచార సభలుగా వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది. అది కూడా గతంలో ఎంఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ను తీసుకొచ్చింది. నవీన్ యాదవ్ అదేవిధంగా ఎంఎం సపోర్ట్ను కూడా కూడగట్టుకోగలిగింది. ఎంఐఎం కనుక ఇక్కడ పోటీ చేస్తే 1,20,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు, మైనార్టీ ఓట్లు. అందులో ఖచ్చితంగా తమ వైపు తిప్పుకోవాలంటే, మైనార్టీ ఓట్లను తిప్పుకోవాలంటే ఎంఐఎం మద్దతు ఖచ్చితంగా అనివార్యమని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు కూడగట్టింది. ఎంఐఎం అభ్యర్థిని లేకుండా చేసింది. గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ను తమ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారానే తమకు మైనార్టీ ఓట్లు కూడా పోలరైజ్ అవుతాయని భావించి మైనార్టీ ఓట్లని గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవడానికి మంత్రి పదవి ఇచ్చింది. అదే చెప్తున్నా, అజరుద్దీన్కి మైనార్టీలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవికి ఇవ్వడానికి గవర్నర్కి రికమెండ్ చేసింది క్యాబినెట్. అదేవిధంగా ఎన్నికలకు ముందుగానే అజరుద్దీన్కి బెర్త్ ఖరారు చేసి మంత్రి పదవి మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా అప్పగించింది. ఎక్కడ ఏ లూపోల్ను కూడా వదలకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలు అనుసరించాలో అన్ని వ్యూహాలను కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. ఈ వ్యూహం ఖచ్చితంగా పనిచేసిందని చెప్పొచ్చు. కేవలం మైనార్టీ ఓట్లను రాబట్టుకోవడానికి అజరుద్దీన్కి మంత్రి పదవిలో ఎంఐఎం అభ్యర్థి లేకుండా చేయడం, ఎంఐఎం మద్దతు